నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించాను ఫ్రెండ్స్. ఒక్కరికి అయితే యూజ్ అవుతాయి, చాలా బాగున్నాయి అనేసి. 100 బడ్జెట్లోనే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. అంటే ప్రతి ఒక్కరూ పర్చేస్ చేయగలరు. చాలా మంచి క్వాలిటీ తోటైతే నేనైతే డ్రెస్సెస్ తెప్పించాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. వీళ్ళు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అని అంటే చాలా యూజ్ అయ్యే వీడియోనే. ఓకే, మీషో హాల్. ఓకే, మీషో హాల్ ఏంటి అని అంటే నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించాను ఫ్రెండ్స్. ఆ డ్రెస్సెస్ కూడా ఎలాంటి వాళ్ళకైనా యూజ్ అవుతాయి. అంటే చూడండి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా, నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనకు, శ్రావణ మాసంలో వేసుకోవడానికైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాలేజ్ గర్ల్స్కి, స్కూల్ గర్ల్స్కి, ఇట్లా ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతాయి ఆ డ్రెస్సెస్ అనేటివి. చూస్తే మీరే అంటారు చాలా బాగున్నాయి అనేసి. ఓకే, ఇప్పుడు అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎందుకు ఎక్కడ స్కిప్ చేయకుండా అని అంటున్నాము అని అంటే, మీరు డైరెక్ట్ ప్రోడక్ట్ ఇక్కడ చూసేసి అక్కడ వెళ్ళి మీరు పర్చేస్ చేస్తారు కదా. మేము కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించినప్పుడు వాటిల్లో ఏవి బాగున్నాయి, ఏవి బాగలేదు, నెక్స్ట్ క్లాత్ ఎలా ఉంది అనేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఆల్రెడీ మేము తెప్పించాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు దాన్ని బట్టి మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇగ్నోర్ చేసేయచ్చు. అందుకని మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసి మీకు నచ్చింది అనుకుంటే వెళ్ళి మీరు పర్చేస్ చేసేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా అండర్ 500 బడ్జెట్లోనే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. అంటే ప్రతి ఒక్కరూ పర్చేస్ చేయగలరు. ఓన్లీ ఒక డ్రెస్ మాత్రం కొంచెం కాస్ట్లీ ఉంది. ఓకే, అది తప్ప మిగతా అన్నీ కూడా అండర్ 500 బడ్జెట్లోనే అందరూ పర్చేస్ చేసేలాగానే చాలా మంచి క్వాలిటీ తోటైతే నేనైతే డ్రెస్సెస్ తెప్పించాను. ఓకే, ఫస్ట్ మన కుర్తా సెట్ వచ్చేసి చూడండి ఇలా ఉంది. ఓకే, అసలు కలర్ కాంబినేషన్ చూసారా ఫ్రెండ్స్, అసలు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్న కుర్తా సెట్స్ ఫ్రెండ్స్ అన్నీ కూడా. చూడండి ఇలా వస్తుంది మన కుర్తా అంతా కూడా. ఇక్కడ మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఈ పీస్ వచ్చేసి చూడండి, నెక్ దగ్గర అయితే వర్క్ అన్నమాట. చూడండి, వర్క్ వచ్చేసి డీటెయిలింగ్ ఎంత బాగుంది అని అంటే, ఇవి నార్మల్ చమ్కీస్ కాదు. అంటే మనం ఇలా లాగగానే ఊడైతే రావు, అలా నీట్ ఫినిష్ అయితే ఉంది. నెక్స్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు, చాలా బాగొచ్చింది నెక్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి, డ్రెస్లో హైలైట్ ఆఫ్ ద ఆ థింగ్ వచ్చేసి చూడండి, హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ అయితే నెక్స్ట్ మెయిన్గా చెప్పాల్సింది, హ్యాండ్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, హ్యాండ్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అని అంటే, దీని లోపల నుంచి ఇక్కడ మనకు హ్యాండ్ వస్తుంది. ఓకే, ఇలా డౌన్లో కూడా మనకు వర్క్ ఉంది. ఓకే, చూడండి ఇది కోన్ షేప్లో అయితే ఉంది హ్యాండ్స్. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను, చాలా బాగుంది ఈ మోడల్ అయితే. చూడండి, హ్యాండ్స్ దగ్గర వర్క్ కూడా సేమ్ మనకు నెక్ దగ్గర ఏమొచ్చిందో ఇదంతా నెక్ దగ్గర వచ్చిన డిజైన్. ఇక్కడైతే కొంచెం హైలైట్ చేస్తా ఫ్లవర్ కూడా ఇచ్చారు. అసలు మీరు సింపుల్గా వేసుకోవాలి డ్రెస్, నెక్స్ట్ ఇంకా కొంచెం మంచిగా కనిపించాలి డిఫరెంట్గా అని అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. చూడండి ఇలా అయితే ఉంది. క్లాత్ చూసారా మీరు, ఎంత షైనింగ్ ఉంది అని అంటే క్లాత్. దీన్ని రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా ఎక్కడికి పోదు, వర్క్ కానీ క్లాత్ కానీ అలా ఉంది ఫ్రెండ్స్. క్లాత్ అయితే మంచి రేయాన్ క్లాత్ అయితే ఇచ్చారు. చూడండి ఇలా ఉంది. నెక్స్ట్ సేమ్ హ్యాండ్స్ దగ్గర చూడండి, 2 హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా వచ్చేసింది. నేను ఇక్కడ సైడ్ అయితే మీరు చూడండి, వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, ఎంత బాగుందో వేసుకుంటే కూడా, అది కూడా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో నెక్ అండ్ హ్యాండ్స్ అయితే చూసాం. ఓకే, నెక్ ఇలా ఉంది, హ్యాండ్స్ ఇలా ఉంది. నెక్స్ట్ దీనికి డౌన్కి వచ్చేసాము అని అంటే, డౌన్లో ఇంకా ఎటువంటి వర్క్ అయితే ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. చూడండి, లైనింగ్ కూడా చాలా మంచి లైనింగ్ ఫ్రెండ్స్. అసలు అంటే కాటన్ కాదు, పాలిస్టర్ కాదు, ఇది మిడిల్లో ఉంది. ఓకే, చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా తక్కువ ఉంది, చాలా బాగుంది కూడా. అంటే మనము మిషన్లో వేసినా కూడా పాడు కాదు. ఓకే, అంత బాగుంది.
చూడండి ఇలా పెట్టినప్పుడు మనకు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అయితే ఏమీ కనిపించదు. ఇలా ఉంది టాప్ వచ్చేసి. నెక్స్ట్ ప్యాంట్ గురించి చెప్పాలి. చూడండి ప్యాంట్ అయితే ఇలా వస్తుంది. పటియాల మోడల్ అయితే వస్తుంది ఇది. అంటే అంత ఫుల్ పటియాల కాదు, కొంచెం లూజ్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది ప్యాంట్ అయితే. ఫిట్గా అయితే ఏముండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. చూడండి ప్యాంట్కి కూడా వీళ్ళు ఇలా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, చాలా బాగుంది. ఫ్యాన్స్ వేర్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు తీసుకున్నారు అని అంటే చాలా బాగా ఉంటుంది. ఓకే, ఫ్రీగా మూవ్ కావచ్చు. నెక్స్ట్ మనము ఏమైనా తీసుకుంటున్నాము అని అంటే చూడాల్సింది ముందు మనకు కంఫర్ట్ ఉందా లేదా డ్రెస్లో అనేది అయితే చూసి మీరైతే డ్రెస్సెస్ పర్చేస్ చేయండి. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఈ డ్రెస్సులో అయితే హైలైట్ ఆఫ్ ద పీస్ వచ్చేసి చున్నీ. ఫ్రెండ్స్ చూడండి, అసలు మీరు చున్నీని చూస్తేనే అక్కడ వీడియో చూస్తా కింద పడిపోయి ఉంటారు. అంత మంచిగా అయితే డీటెయిలింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షైనింగ్ చూస్తున్నారు కదా, అంత బాగుంది ఆ షైనింగ్ అయితే. నెక్స్ట్ చూడండి అసలు ఎంత పెద్దగా చున్నీ ఇచ్చారు అని అంటే దీన్ని అయితే ఓణి కింద కూడా వేసేసుకోవచ్చు, అంత పెద్దగా అయితే ఉంది చున్నీ. వేసుకుంటే ఎంత మంచిగా హైలైట్ అవుతుంది అని అంటే. నెక్స్ట్ దీనంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు, అంటే దగ్గర కాకుండా కొంచెం గ్యాప్లో అయితే ఉంది కట్ వర్క్. నెక్స్ట్ ఇదంతా కూడా ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్కే. ఓకే, చూస్తున్నారు కదా, అసలు మనము అవుట్ సైడ్ కంప్యూటర్ వర్క్ మనం చేయించాలి అనన్నా ఓన్లీ చున్నీకే అవుతుంది. దాదాపుగా ఒక 500 వరకు అయితే తీసుకుంటారు. ఓకే, చుట్టూ అంతా ఇలా కంప్యూటర్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఇలా చిన్న బుటీస్ అయితే ఇచ్చారు. ఓకే, చూడండి ఇదంతా కూడా 2 సైడ్స్ వస్తుంది ఈ వర్క్. ఇది ఇక్కడ, నెక్స్ట్ ఇటు సైడ్ ఇక్కడ 2 సైడ్స్ అయితే వర్క్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇలా లాస్ట్లో ఉంటుంది కదా అటు ఇటు, ఇక్కడైతే ఏ వర్క్ లేదు, బుటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నచ్చింది అని అనుకుంటే ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగుంది డ్రెస్ అయితే. ఓకే, ఇదైతే మన ఫస్ట్ సెట్. నెక్స్ట్ సెకండ్ సెట్ కూడా చూపిస్తాను. నేను తెప్పించిన అన్ని సెట్స్ అయితే ఫ్రెండ్స్ అసలు చాలా బాగున్నాయి, దేన్ని తీసేసే దానికైతే లేదు. ఫస్ట్ సెట్ చూసారు కదా ఎంత బాగుంది అంటే అంత బాగుంది. నెక్స్ట్ సెకండ్ సెట్ వచ్చేసి ఇది ఇలా ఉంది. ఓకే, ఇదైతే మీరు కొంచెం బాగా ప్లెయిన్గా ఇష్టపడతారు, ప్లెయిన్గా వేసినా కూడా అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు మీ ముందే నేను కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పటి వరకు నేను కూడా ఓపెన్ చేయలేదు ఇది ఎలా వచ్చింది అని. నాకు చూడగానే నచ్చేసింది, అందుకనే నేను ఓపెన్ కూడా చేయలేదు, ఇప్పుడే తీస్తున్నాను. చూడండి మనకు నెక్ దగ్గర అయితే ఇలా ఉంటుంది. ఓకే, నెక్ దగ్గర కూడా ఫస్ట్ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, క్లాత్ అయితే మొత్తం కాటన్ క్లాతే. ఓకే, చూడండి నెక్ దగ్గర అయితే ఇలా లైట్గా పైపింగ్ అయితే ఇచ్చారు, చిన్నగా పైపింగ్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఓపెన్ అయితే ఉంది, ఇది కూడా ఒక డిజైన్ అన్నమాట. ఓకే, ఇక్కడ అంతా కూడా ప్లెయినే వస్తుంది. నెక్స్ట్ మనకు టాప్లో వచ్చేసి హైలైట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ సైడ్స్, డ్రెస్లో సైడ్స్ చూడండి, హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు కదా ఈ పట్టులాగా, ఇలా మనకు లాస్ట్లో ఇచ్చారు కదా, ఇదే అన్నమాట హైలైట్ ఆఫ్ ద థింగ్. ఈ టాప్లో వచ్చేసి చూడండి ఎంత బాగుంది అంటే అది అసలు మొత్తం కూడా అంతా కాటనే అన్నమాట. చూడండి డౌన్కి వచ్చేస్తే ఇలా ఉంది. మనకు సైడ్స్ అయితే కట్స్ ఇచ్చారు ఇలా. ఓకే, ఇలా కట్స్ ఇచ్చారు ఈ క్లాత్ తోటి. ఓకే, చాలా బాగా అటాచ్ అయితే చేశారు, ఇంకా డిజైన్ లాగా అయితే చేశారు సైడ్ అంతా కూడా. ఓకే, ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా, చాలా బాగుంది. అసలు మీరు సింపుల్గా ఇష్టపడుతున్నారు అంటే అసలు వదులుకోవద్దు ఫ్రెండ్స్, చాలా బాగుంది. లుక్ ఇలా ఉంది అనే కానీ సింపుల్గా మీరు వేర్ చేసే మంచి జ్యువెలరీ వేశారు అని అంటే చాలా బాగుంటుంది. డ్రెస్ అయితే అసలు తీసేసేదానికి ఏమీ లేదు. లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా, ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్. మనం పెట్టిన బడ్జెట్కి ఇంత మంచిగా రావడము అని అంటే అసలు రేర్ అన్నమాట. మనం అవుట్ సైడ్ మనం ఒక క్లాత్ తీసుకొని కుట్టించాలి అని అంటేనే చాలా అమౌంట్ మనము స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాంటిది అసలు ఫుల్ స్టిచ్డ్ డ్రెస్ మనకి ఇంత లో కాస్ట్లో వచ్చింది అంటే అది చాలా గ్రేటే. ఓకే, చూడండి ప్యూర్ కాటన్ అన్నమాట, అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు, అంత బాగుంది డ్రెస్ అయితే. ఓకే, టాప్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ప్యాంట్ చూడండి, ప్యాంట్ ఇలా ఇచ్చారు, నార్మల్గానే ఉంది ప్యాంట్ కూడా. ఇక్కడైతే మనకు లైనింగ్ ఏమీ లేదు, కానీ
స్టిచ్చింగ్ అంతా కూడా బాగుంది లోపల రిలాక్ చేశారు. అంటే నీట్గా మనకి ఇది ఎక్కడ కుచ్చుకోదు, బాగుంటుంది. మనకి ఇక్కడ పాకెట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు మొబైల్ పడుతుంది దాంట్లో. ఇంకా బాటమ్ అంతా ఇలా ఉంది. ఓకే, దీంట్లో కూడా అంటే ఈ డ్రెస్లో కూడా హైలైట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి చున్నీనే ఫ్రెండ్స్. అసలు కలర్ చూడండి. ఓకే, ఎంత మంచి కలర్ అంటే మై గాడ్. అంటే దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ ఫ్రెండ్స్. ఈ టాప్ అండ్ ఇది ఉంది కదా, ఇది ఇంకు బ్లూ, ఇది వచ్చేసి ఆనంద్ కలర్ కదా. చూడండి, ఇవి కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్, కాకపోతే వేస్తే చాలా బాగుంటుంది. ఓకే, చూడండి ఇదంతా కూడా కాటనే, చాలా మంచిగా ఉంది. చూడండి, మనం పట్టుకుంటేనే ఇంత మెత్తగా అయిపోతుంది, అంత మంచి కాటన్. సైడ్ అంతా కూడా ఇలా అటాచ్ చేసేసారు. ఇలా క్లాత్ వచ్చేసి మనకు చుట్టూ మొత్తం అయితే వస్తుంది. ఓకే, ఓనీ కూడా చాలా పెద్దగా ఉంది, మొత్తం ఇలా వస్తుంది. నెక్స్ట్ దీనికి ఇలా 2 సైడ్స్ వచ్చాయి. చూడండి, ఇలా కూడా వచ్చింది, సైడ్స్ కూడా మొత్తం వచ్చేసింది, ఎక్కడ గ్యాప్ లేదు. వేస్తేనే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వేరు, ఇది వేరు. చూడండి ఎంత మంచిగా సెట్ అయింది అని అంటే చాలా బాగుంది. అంటే మనకు స్కిన్ ఫ్రెండ్లీ కూడా, అంత బాగుంది స్మూత్గా అయితే. ఓకే, ఇది వచ్చేసి మన సెకండ్ కుర్తీ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇదైతే నాకు చాలా బాగుంది, చాలా నచ్చింది. అంటే ఈ కలర్కి ఎవరైనా బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అలాంటి కలర్ మనం తీసుకొని వేసుకుంటున్నాము అని అంటే అలాంటి కలర్ అన్నమాట. చూడండి, ఆనంద్ కలర్ ఇది వచ్చేసి అసలు చాలా బాగుంది. ఇది ఓన్లీ కుర్తీనే ఫ్రెండ్స్, కుర్తీ సెట్ అయితే కాదు. మనకైతే ఇలా కాలర్ నెక్ అయితే వస్తుంది, అంతా కూడా కాటనే ఇది. ఓకే, అంతా కూడా కాటనే. ఇలా కాలర్ నెక్ వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా బటన్స్ అయితే వచ్చాయి, కానీ మనం దీన్ని అయితే ఓపెన్ చేయలేము బటన్స్ని. ఒక బటన్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యే వస్తుంది. ఓకే, ఇలా ఉంది ఇదైతే. చూడండి కాలర్ నెక్. నెక్స్ట్ వచ్చేసి యోక్ పార్ట్ అంతా ఒక డిజైన్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా ఈ డిజైన్. చూడండి, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఫ్లవర్స్ కూడా కలర్ పోవు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. అసలు ఈ కాస్ట్కి టాప్ రావడం అయితే చాలా గ్రేటే, చాలా తక్కువ. నాకు తెలిసి మేబీ ఒక 300 ఏమో పడింది టాప్ వచ్చేసి, అంతే. అవి వచ్చేసి ఒకటి 500, మేబీ ఒకటి 600 ఏమో ఉన్నాయి. చూడండి, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి, చాలా మంచి డీటెయిలింగ్ అయితే ఉంది ఫ్లవర్స్ కూడా. యోక్ పార్ట్ అంతా ఇలా ఉంది. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, సేమ్ యోక్ పార్ట్లో ఎలా ఉందో హ్యాండ్స్ కూడా సేమ్ అదే డిజైన్ వచ్చింది. ఇలా చిన్నగా ఒక లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, బాటమ్కి ఫిదా అయిపోతారు. ఇలా ఉంది బాటమ్ అయితే అంతా. చూడండి, ఇక్కడ మిడిల్ నుంచి అయితే ఇలా ఇక్కడ మనకు పైన ఉన్న ఫ్లవర్సే మంచిగా పెద్దగా అయితే ఇచ్చారు. ఫ్లవర్స్ అంతా కూడా మనకు అసలు గేరా చూసారా, ఎంత మంచి గేరా ఉంది అని అంటే. కుచ్చులు కూడా మనకు ఇలా పెద్ద పెద్దగా ఇచ్చారు, చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇలా మనకు డౌన్ వరకు కూడా ఇలాంటి ఫ్లవర్సే ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, డౌన్లో వచ్చేసి ఇలా పెద్ద ఫ్లవర్ ఇచ్చి నెక్స్ట్ కింద ఇలా మనకు ఒక బార్డర్ లాగా అయితే ఇచ్చారు. ఫ్లవర్ కూడా చూడండి ఎంత మంచి డీటెయిలింగ్ ఉంది అని అంటే. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ కింద అంతా కూడా ఒక బార్డర్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. 300కి అసలు ఇంత మంచి టాప్ ఎక్కడ ఫ్రెండ్స్ వచ్చేది. ఓకే, చూడండి ఇలా ఉంది. ఓకే, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇలా ఉంది మొత్తం అంతా కూడా. మనకు లాంగ్ ఫ్రాక్ లాగా అయితే వస్తుంది. ఓకే, అంత డౌన్కి రాదు, అంత పైకి రాదు, మిడిల్గా అయితే మనకు లాంగ్ ఫ్రాక్ లాగా అయితే వస్తుంది. అస్సలు వదులుకోవద్దు. ఇది వచ్చేసి మన థర్డ్ కుర్తీ. ఫోర్త్ కుర్తీ చూపిస్తాను. అసలు ఆల్రెడీ ఇప్పుడు అది ట్రెండింగ్లోనే ఉంది. మేబీ మన వ్యూవర్స్ ఎవరైనా తీసుకొని ఉండొచ్చు కూడా. ఓకే, అంత బాగుంది. నేనైతే లేట్గా పర్చేస్ చేశాను. చూడండి, ఇది వచ్చేసి మన ఫోర్త్ కుర్తీ సెట్ అన్నమాట. అసలు కలర్ చూసారా, ఆ డిజైన్ చూడండి ఎంత బాగుంది అంటే. నీట్గా నేను చూపించేస్తాను వస్తుంది అంతా. అసలు మనకు దీంట్లో హైలైట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి మనకు కాలర్ నెక్ దగ్గర ఈ డిజైన్ ఉంది కదా, అంతా కూడా కంప్యూటర్ వర్కే ఫ్రెండ్స్. చూడండి, అసలు ఎంత మంచిగా కంప్యూటర్ వర్క్ ఇచ్చారు అని అంటే, ఇంత కాస్ట్లో, ఇంత లో కాస్ట్లో. ఓకే, చాలా మంచిగా ఇచ్చారు. అంతా కూడా కాటన్ ఇది. ఓకే, ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్.
చూడండి ఇంత మంచిగా ఇచ్చారు. డీటెయిలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంది. ఇదంతా కూడా నెక్ పార్ట్. ఓకే, చూడండి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఇంక ఇక్కడైతే ఏ వర్క్ లేదు. ఆల్రెడీ మనకు ఈ నెక్ వచ్చేసి హైలైట్ చేశారు కదా, అందుకనే మనకు హ్యాండ్స్ పార్ట్ దగ్గర అయితే ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ డౌన్కి వచ్చేస్తే మొత్తం అంతా కూడా ఇలానే ఉంది. చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి మనకు. దీంట్లో హైలైట్ ఆఫ్ ది థింగ్ వచ్చేసి ఇక్కడ ఈ నెక్ దగ్గర ఉన్న ఈ డిజైన్ అన్నమాట. చూడండి, ఇలా పెట్టుకుంటేనే అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందంటే అంత బాగుంది. టాప్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ప్యాంట్ కూడా అంత కాటనే ఉంది, చాలా బాగుంది ప్యాంట్ కూడా. చూడండి ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఓకే, దీనికైతే మనకు ఎటువంటి పాకెట్ అయితే ఏమీ లేదు. ఓకే, మొత్తం ఇలా అయితే ఉంది. ప్యాంట్ అంతా కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే బాగుంది గురించి చెప్పాలి. చూడండి చున్నీ ఎంత మంచిగా ఉంది అని అంటే అసలు ఇలా పట్టుకుంటేనే సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేసి కాటన్ కాదు, జార్జెట్ అన్నమాట. ప్లెయిన్ వాటిపైన ఇలా కుందన్స్ అయితే అంటించారు. ఓకే, ఈ కుందన్స్ మేబీ గమ్ ఉన్నంత వరకు ఉంటాయేమో, ఉండవు ఎక్కువ రోజులు. ఓకే, ఇలా అయితే అంత ప్లెయిన్ పార్ట్లో ఇలా అయితే ఉంది. చాలా బాగుంది. అంటే డ్రెస్ పైకి ఇక్కడంతా మనకు నీట్గా వర్క్ అయితే వస్తుంది కదా, ఈ పార్ట్ అంతా ఇలా ప్లెయిన్ వేస్తేనే చాలా బాగుంటుంది. అంటే ఇది కూడా అంత గ్రాండ్గా ఉంటే బాగోదు డ్రెస్కి. ఓకే, చున్నీ అయితే ఇలా ఉంది. చూడండి చున్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంది చున్నీ అంతా కూడా. ఫ్రెండ్స్, నేను తీసుకున్న 4 కుర్తీ సెట్స్ అయితే ఇవి. అసలు వెయిటీ డ్రెస్సులు, ఏ డ్రెస్సులకి ఆ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. క్లాత్లు కూడా ఎలా ఉన్నాయి, నెక్స్ట్ లైనింగ్ ఉందా లేదా, ఇవన్నీ అయితే చెప్పాను. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు పర్చేస్ చేయాలి అని అంటే మేము క్లాత్ ఎలా ఉంది ఇవన్నీ చెప్తాము అని అన్నాను కదా, దాన్ని బట్టి మీరైతే క్లాత్ కంపల్సరీగా క్లాత్ ఎలా ఉంది అని చూసుకొని అయితే పర్చేస్ చేసేయండి. నెక్స్ట్ నేను వీటి లింక్స్ అన్నీ కూడా బయోలో ఇస్తాను. వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా వీటి లింక్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏవి నచ్చాయి అని అనుకుంటే వాటిని అయితే మీరు పర్చేస్ చేసేయండి. కానీ 4 కూడా వేటికి అవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దానికి 5 out of 5 అయితే మనం రేటింగ్ ఇచ్చేయచ్చు. అంత బాగున్నాయి, అంత బాగా సెల్ చేశారు వాళ్ళైతే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు. మీకు కామెంట్ కంపల్సరీ అయితే మాలాంటి వాళ్ళను మీరు కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎందుకు ఇన్నిసార్లు మేము కామెంట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తున్నాము అని అంటే మన వీడియోని యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ అయితే చేస్తుంది కామెంట్ చేయడం వల్ల. అని మేము లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే చెప్తారు. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అని అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము నెక్స్ట్ ఏ వీడియోస్ చేసినా వాటి లింక్స్ అన్నీ మీ వరకు అయితే డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.